మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సమయపాలన లేకపోవడంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యవహారాల్లో సమయం పాటించకపోవడంపైన అందరికీ సీఎం క్లాస్ తీసుకున్నారు. ఇక నుంచి ఈ తరహా వ్యవహారాలను సహించబోమని స్పష్టం చేశారు. మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సమయపాలన లేకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి సీఎం 5 నిమిషాల ముందుగానే చేరుకున్నారు. ముఖ్యమంత్రి వచ్చిన కార్యదర్శులు మంత్రులు సమావేశానికి సరైన సమయానికి హాజరు కాలేదు. ఓ మంత్రి ఆఖరుగా ఉదయం 11:43 హాజరయ్యారు. వారి కోసం ముఖ్యమంత్రి 10 నిమిషాల సేపు 5వ బ్లాకులో వేచి ఉన్నారు. ప్రజా వ్యవహారాల్లో సమయం పాటించకపోవడంపై అందరికీ సీఎం క్లాస్ తీసుకున్నారు. ఇక నుంచి ఈ తరహా వ్యవహారాలను సహించబోనని స్పష్టం చేశారు. స్మార్ట్ వర్క్ చేస్తూనే సమయపాలన కూడా చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలు పొందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ ఆర్టీసీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజలకు సిమ్లెస్ సర్వీసులు అందజేయాలన్నదే తమ ఆశయమన్నారు. మంత్రులు కార్యదర్శుల సదస్సులో భాగంగా రాష్ట్ర ఐటీ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకు మనం కల్పిస్తున్న ఒక మంచి వేదికని దాన్ని మరింత ప్రజోపయోగకరంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఆయా శాఖలన్నీ కూడా తమ డేటాను ఆర్టీజీఎస్లోని డేటా లేకు అనుసంధానం చేసి సహకారం అందివ్వాలని కోరారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయాలంటే ఆయా శాఖల సహకారం చాలా అవసరమన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చాలా కీలక ప్రక్రియ అని పేర్కొన్నారు. అధికారులు తమ శాఖల్లో ఈ దిశగా సాంకేతిక పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో అన్ని సేవలు ఆన్లైన్ చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమని తెలిపారు. రేషన్ కార్డులు మొదలు అన్ని కూడా ప్రజలకు చాలా సులభంగా ఆన్లైన్లోనే అందించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని, తద్వారా పౌరులు క్యూఆర్ కోడ్తోనే రేషన్ పొందే సదుపాయం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సాప్ ద్వారానే మదింపు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. అన్ని శాఖలు వాట్సాప్ గవర్నెన్స్ లో ఇంటిగ్రేటెడ్ అవ్వాలని పేర్కొన్నారు. ఒక పౌరుడు ఒక ఆలయానికి వెళ్లాలనుకుంటే వాట్సాప్లోనే ఆలయంలో దర్శనం, ఆర్జీ సేవలు పొందడం, వసతి పొందడం, ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా వాట్సాప్లో అనుసంధానం అవ్వాలని అన్నారు. ఇవన్నీ చేయాలంటే ఆయా శాఖలు తమ ఐటీ విభాగాలను సాంకేతికంగా మెరుగుపరుచుకుని తమకు తగిన సహకారం అందివ్వాలని సూచించారు. అందరి భాగస్వామ్యం, సహకారంతోనే దీన్ని విజయవంతం చేయగలుగుతామని తెలిపారు. మద్యం షాపుల కేటాయింపు నుండి బ్రాండ్ల పునరుద్ధరణ వరకు అత్యంత పారదర్శకంగా అమలు చేయటం చూసి జగన్ రెడ్డి అండ్ కో ఓర్వలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో మద్య విధానాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఎంతలా దోచుకున్నారో, కల్తీ మద్యంతో ఎంతమంది ప్రాణాలను హరించారో రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. సచివాలయంలోని 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకంగా అమలవుతున్న మద్యం విధానంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో మద్యం విధానాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఎంతలా దోచుకున్నారో, కల్తీ మద్యంతో ఎంతమంది ప్రాణాలను హరించారో రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. నాటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని వివరించారు. ఏకంగా 90,000 దరఖాస్తులు వచ్చాయి. 1800 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ల సమక్షంలో నిర్వహించి పారదర్శకంగా షాపులు కేటాయించామని అన్నారు. తాజాగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మార్జిన్ మొత్తాన్ని 14% పెంచేందుకు నిర్ణయించడాన్ని కూడా వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రతి బాటిల్పై 10 రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం అనే వార్తల్లో కూడా నిజం లేదన్నారు. మార్జిన్ పెంచినప్పటికీ బాటిల్కి 10 రూపాయల పెంపుతో ప్రభుత్వానికి ఏటా 100 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ ను, కొత్త ట్యాక్స్ ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్ గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్ లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి
ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రాష్ట్రంలో పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం అలాగే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర మధ్యాహ్న భోజనం సమయంలో అన్నా క్యాంటీన్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నగరంలోని 1 టౌన్ గాంధీజీ మహిళా కళాశాల వద్ద అన్నా క్యాంటీన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి భోజనం నాణ్యత, సమయానికి భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, వాడుక నీరు సౌకర్యాలు ఎలా ఉన్నాయి వంటి పలు విషయాలపైన ఆరా తీశారు. అన్నా క్యాంటీన్లో ఉన్న మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ఏమైనా మరమ్మతులు ఉన్న చోట వెంటనే చేయించాలని అధికారులను మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ 0 అవర్లో లోక్సభ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చి కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. మద్యం అంశంపై లోక్సభ 0 అవర్లో ప్రస్తావించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వైఎస్ఆర్సీపీ హయాంలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే జగన్ స్కామ్ 10 రెట్లు పెద్దదని అన్నారు. 2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చారన్న సీఎం రమేష్ మద్యాన్ని ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని గుర్తు చేశారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని అన్నారు. 5 ఏళ్ల పాటు మద్యం లావాదేవీలు నగదుతోనే జరిగాయని తెలిపారు. షాపుల సిబ్బందిని సైతం ఒప్పందం పద్ధతిలోనే నియమించారని పేర్కొన్నారు. 2,500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో 10 రెట్లు పెద్ద స్కామ్ అని ఆరోపించారు. Pradesh from 2019 to 24, liquor policy has been changed, sir. Liquor policy has been changed the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh rupees, 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops employees also in contract basis, last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores. In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger than scam, sir. 10 times bigger than scam. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి విద్యావేత్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు శాసన మండలికి వన్నె తెస్తుందని గన్నవరం నియోజకవర్గ టీడీపీ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనుభవం, ఆలోచన విధానం యువత, ఉపాధ్యాయులకు ఎంతగానో మేలు చేస్తుందని, అభివృద్ధి జరిగితేనే రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తుందని, ప్రజలకు మంచి సంక్షేమం అందుతుందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సూచనల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బాపులపాడు మండలం రంగన్నగూడెంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులను, ప్రజాప్రతినిధులను టీడీపీ నాయకులు కలిసి కరపత్రాలను పంపిణీ చేసి ఓటును అభ్యర్థించారు. అనంతరం గ్రామంలోని మహిళా పట్టభద్రుల ఓటర్లను ఇంటింటికి వెళ్లి కలిసి ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, ఓటు వేసే విధానం కూడా వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు రంగన్నగూడెం నుండి మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనుభవం, ఆలోచన విధానం యువత, ఉపాధ్యాయులకు ఎంతగానో మేలు చేస్తుందని, అభివృద్ధి జరిగితేనే
రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తుందని, ప్రజలకు మంచి సంక్షేమం అందుతుందని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం దేశానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఆలపాటికి అత్యధిక మెజారిటీని అందించే దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఓటు వేసే విధానాన్ని ప్రతి ఒక్క ఓటరుకు వివరించాలని అన్నారు. బాపులపాడు మండలంలో 2600 ఓట్లు ఉన్నాయని, వీటిలో 100% పోలింగ్ అయ్యేలాగా చేసి ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. బీజేపీ జనసేన బలపరిచిన మాజీ మంత్రివర్యులు విద్యావేత్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ నెల 27న జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు బాపులపాడు మండలం ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను అభ్యర్థించి వారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయమని వారి పేరుకి ఎదురుగా 1వ నెంబర్ వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరటం జరిగింది. ముఖ్యంగా ఈ 6 నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశా నిర్దేశంతో అనేక కార్యక్రమాలు చేశాం. ఉపాధ్యాయులకు కూడా అనేక రకమైన ఉపయోగకరమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ప్రపంచంలోనే అద్భుతంగా తీర్చిదిద్దిన వేదవ్యాస మహర్షి దేవాలయం, గౌతమ బుద్ధులు వారు ధాతువులు, అమరావతి మహా చైతన్యం కేంద్ర పురావస్తు శాఖ మ్యూజియంలను సందర్శించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేసినట్లు తెలియజేశారు. పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరిలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిని ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న అఖిల భారత పంచాయతీ పరిషత్ పుదుచ్చేరి రాష్ట్రంలో ఓ కార్యక్రమానికి హాజరైన నిమిత్తం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని, ఒకసారి అమరావతిని సందర్శించాలని, ఇక్కడ ఉన్న బౌద్ధ శిల్ప సంపద, అమరలింగేశ్వర స్వామి దేవాలయం, ప్రపంచంలోనే అద్భుతంగా తీర్చిదిద్దిన వేదవ్యాస మహర్షి దేవాలయం, గౌతమ బుద్ధులు వారు ధాతువులు, అమరావతి మహా చైతన్యం కేంద్ర పురావస్తు శాఖ మ్యూజియాలను సందర్శించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వాటి ప్రాముఖ్యతను వివరించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు సందర్శిస్తానని చెప్పినట్లు జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన టయోటా కంపెనీ వారి సెడాన్ క్యామ్రీను ఎనికేపాడు లక్ష్మీ టయోటా షోరూం నందు కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవికుమార్ సిన్హా, లక్ష్మీ టయోటా సీఈఓ రామకృష్ణ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారు ఎక్స్ షోరూం ప్రారంభ ధర 48 లక్షలని తెలిపారు. ఇది ఆకర్షణీయమైన 6 రంగుల్లో లభిస్తుందని, నూతన క్యామ్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, వివరాలకు షోరూం నందు సంప్రదించవలసిందిగా రాఘవ ప్రసాద్ కోరారు. ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కంపెనీ తమ సరికొత్త ప్రీమియం సెడాన్ క్యామ్రీని ఎనికేపాడు లక్ష్మీ టయోటా షోరూం నందు కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవికుమార్ సిన్హా, లక్ష్మీ టయోటా సీఈఓ రామకృష్ణ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ టయోటా సేల్స్ జనరల్ మేనేజర్ రాఘవ ప్రసాద్, లక్ష్మీ టయోటా సర్వీసెస్ జనరల్ మేనేజర్ పవన్ మరియు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ టయోటా సేల్స్ జనరల్ మేనేజర్ రాఘవ ప్రసాద్ మాట్లాడుతూ, టయోటా నూతనంగా ప్రవేశపెట్టిన ఈ న్యూ క్యామ్రీ కారు శక్తివంతమైన 2.5 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్తో 230 హార్స్ పవర్ మరియు 25.49 kmpl మైలేజీ ఇస్తుందని తెలియజేశారు. అద్భుతమైన ఎక్స్టీరియర్ లుక్స్ తో పాటు అధునాతనమైన టెక్నాలజీ మరియు విశాలవంతమైన ఇంటీరియర్స్, 9 ఎయిర్ బ్యాగ్స్ మరియు టయోటా సేఫ్టీ సెన్స్ లాంటి అనేక భద్రతా ప్రమాణాలు కలిగి ఉందని అన్నారు. ఈ కారు ఎక్స్ షోరూం ప్రారంభ ధర 48 లక్షలని తెలిపారు. ఇది ఆకర్షణీయమైన 6 రంగుల్లో లభిస్తుందని, నూతన క్యామ్రీ బుకింగ్స్ ప్రారంభమైనవని, వివరాలకు షోరూం నందు సంప్రదించవలసిందిగా రాఘవ ప్రసాద్ కోరారు. A grand success to this Camry and Lakshmi group of companies for these newly built cars. There are a lot of opportunities, lot of investments coming in Andhra Pradesh. I hope in the coming days they will have grand success. They will have grand because
This is the only state right now in India that is growing by any leaps and bounds. So Lakshmi Group of companies will have its shares in the growth of emerging Andhra, and they will emerge as one of the best dealers in the regions. I wish you all the best for this car. Lakshmi Toyotalo వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన వరల్డ్ వైడ్ లీడర్ అయిన టయోటా క్యామ్రీని లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యామ్రీ వెహికల్ వచ్చేసరికి 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో అలాగే వరల్డ్ క్లాస్ హైబ్రిడ్ టెక్నాలజీతో రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 25.49 కిలోమీటర్స్ మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 వైబ్రెంట్ కలర్స్లో మనకు అందుబాటులో ఉందండి. వెహికల్ వచ్చేసరికి ఎక్స్-షోరూమ్ వాల్యూ 48 లక్షల నుంచి మొదలుకొని ఉంది. సో ఒక ప్రీమియం సెగ్మెంట్ వెహికల్లో వరల్డ్ గ్రేటెస్ట్ వెహికల్ కింద ఆల్రెడీ వరల్డ్ మొత్తం ఫెమిలియర్ అయిన వెహికల్ అండి. ఈరోజు మన విజయవాడ లక్ష్మీ టయోటాలో లాంచ్ చేయడం జరిగింది. సో అందుబాటు ధరలో ఉంది. అలాగే ఫైనాన్స్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మా ఫైనాన్స్ ప్రతినిధులు అందరూ దీని మీద మంచి మంచి స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయండి. సో మీరందరూ వచ్చి మా దగ్గర ఈ క్యామ్రీ వెహికల్ని కొనుగోలు చేయాల్సిందిగా మా అభ్యర్థన. ప్రముఖ యువ సినీ హీరో విశ్వక్సేన్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో సందడి చేశారు. ఈ నెల 14వ తేదీన తాను హీరోగా నటించిన లైలా సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్ కోసం అవనిగడ్డ వచ్చిన విశ్వక్సేన్ ఎస్వీఎల్ క్రాంతి కళాశాలలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హీరోతో పాటుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.